జ్ఞానము కలిగి దేవుని ఎతికిన ఎడల నీ జీవితంలో అత్యానందం కలుగుతుంది. దేవుడు ఒక మాట అంటారండి, నీ హృదయములకు జ్ఞానము కలిగిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. నీ హృదయములకు జ్ఞానము కలిగిన ఎడల నా అంతరింద్రియములన్నీ సంతోషించును. సామెతల గ్రంథంలో ఉంటుంది. మనము జ్ఞానము కలిగి దేవుడు ఎవరు దేవుడు నిజమైన దేవుడు, ఎవరు నా కోసం, నా పాపాల కోసం మరణించిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, నాకు దేవుడికి మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేసిన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అని నువ్వు నేను ఎప్పుడైతే జ్ఞానము కలిగి వెతుకుతామో మనం అత్యానందంలోనికి వెళ్తాం. జ్ఞానులు తూర్పు దేశం నుంచి యేసయ్య దగ్గరికి వచ్చారు, యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటు